ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. కాకినాడ నుండి మల్లేశ్వరి గారు పంపించారు. ఉత్తర ద్వార దర్శనం చేస్తే కలిగే పుణ్యఫలం ఏంటి అని అడుగుతున్నారు. అనంతమైన పుణ్యఫలం అని చెప్పుకోవాలి. మనం ప్రాగ్దిశలో చూస్తున్నాము అనుకుంటే ఇది తూర్పు అనుకున్నప్పుడు ఆగ్నేయం, దక్షిణం, నిరుతి, వెనక పడమర, ఈ వైపున వాయువ్యము, ఈ పక్కన ఉత్తరము, ఆ పక్కన ఈశాన్యము కనిపిస్తుంది. మనం ప్రాగ్దిశలో చూస్తున్నాం అని నిర్ణయించుకుంటే, భారతీయులు కాంతిని ఆరాధించేటటువంటి వారు, ప్రాంగ్ముఖంగా ప్రయాణించేటటువంటి వారు. ఈ దేహంలో ఈ భాగాన్ని ఎప్పుడూ కూడా ఈ భాగం నియంత్రిస్తుంటుంది. ఈ భాగము వామభాగము స్త్రీ సంబంధితమైనటువంటి భాగము. ప్రేమ, పారమార్థిక దృష్టి, లౌకిక సుఖములు, ఆనందములు ఇవన్నీ కూడా ఉత్తర దిగ్భాగంలో ఉంటాయి. వీటన్నింటినీ నియంత్రించేది ఈ ఎడమ భాగం. అలాగే మన దృష్టి కూడా నిరంతరం ఈ వైపుకే ప్రసరిస్తుంటుంది. ఏదైనా గ్రూప్ ఫోటో మనం చూస్తే, ఎప్పుడైనా గ్రూప్ ఫోటోలో నిలబడే ఫోటో దిగవలసి వచ్చిన అవసరం వస్తే ఆ గ్రూప్ ఫోటోలో ఉత్తరం దిక్కున నిలబడే ప్రయత్నం చేయండి. ఫోటో ఎవరు చూసినా కూడా ముందు ఈ వైపే చూస్తారు. ఆ వైపు నుంచి ఇలాగా వెళ్ళేసేసి అయిపోయింది అంటారు. ఫోటోలో ఈ వైపున ఉంటే చూపు పడుతుంది, ఈ వైపున అంతగా ఆకర్షించరు. అలాగే ఉత్తరం దిక్కున మనం మరలుతూ ఉంటాము. ఉత్తరం దిక్కుకు ధనము, సంపద ఇవన్నింటికీ కూడా ప్రాముఖ్యత ఉంది. అన్నింటికంటే కూడా మించి ఈ విశాల విశ్వమంతా కూడా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అనుకుంటే, ఈ విశ్వము సూర్యుని చుట్టూ ఇలా తిరుగుతుంది. ఈ విశ్వంలో ఉండేటటువంటి అంతర్భాగము, యాక్సిల్ అంటారు దాన్ని, అది దీనికి వ్యతిరేక దిశలో తిరుగుతుంది. ఈ విశ్వము దక్షిణం నుంచి ఉత్తరం వైపు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉండగా, అందులో ఉండే అంతర్భాగము క్లాక్ వైజ్ అంటే ఉత్తరం నుంచి దక్షిణం వైపు తిరుగుతుంది. ప్రాగ్ ఆరభ్య దక్షిణేన వర్తనం వలె తిరుగుతుంది. మన హిందూ ధర్మంలో అందుకోసమే ఆలయానికి వెళితే ప్రదక్షిణ చేయాలి. ప్రాగ్ ఆరభ్య దక్షిణేన వర్తనం. ఉత్తరంగా, ఈశాన్యంగా, తూర్పుగా, ఆగ్నేయము, దక్షిణము ఇలాగా ప్రదక్షిణ మనం చేస్తూ ఉంటాం. కనుక ఈ రెండింటి మధ్యన ఉండే వైరుధ్యం వల్ల కలిగిన ఆకర్షణ శక్తి చేత మనం ఈ భూమి మీద అంటి పెట్టుకుని ఉన్నాం. దానికే భూమి ఆకర్షణ శక్తి అని పేరు. ఈ రోజున ఉత్తర దిగ్భాగ మార్గాన్ని అనుసరించి ఇక నుంచి సూర్యనారాయణమూర్తి ఇంకా 2-3 రోజులలో గణనను అనుసరించి ఉత్తర దిగ్భాగంగా ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈ రోజున మనము ఉత్తర దిగ్భాగంతో ప్రయాణం ప్రారంభం చేసినట్లయితే తప్పకుండా కైవల్యం లభిస్తుంది. ఈ భూమితో ఉండేటటువంటి ఆకర్షణ సంబంధిత సంబంధాలన్నీ కూడా తొలగిపోయి గాల్లో తేలిపోతాం అన్నట్లుగా ఆ శ్రీమన్నారాయణమూర్తిని చేరుకుంటాము. భవ బంధనాలన్నీ కూడా తొలగిపోతాయి అనేటటువంటి రహస్యాన్ని కనుక్కున్న ప్రాచీనులు ఈ అంశాలన్నింటినీ కూడా శాస్త్రోక్తంగా చెబితే అందరికీ అర్థమవుతాయో లేదో అనే ఉద్దేశ్యంతో కథలను జోడించి విభీషణ శరణాగతి కథ, వైకుంఠ ఏకాదశి కథ, 33 కోట్ల దేవతలతో ఆ స్వామి ఈనాడు మన దర్శనమిస్తాడు, 3 కోట్లతో రంగధాముడు దర్శనాన్ని ఇస్తాడు, ఇలాగా చెప్పి ఆలయాల వైపు మనల్ని మరల్చారు. స్వామిని సందర్శనం చేసుకోండి అంటూ అనుజ్ఞనిచ్చారు. మన ప్రయత్నం కాకుండా ఎప్పుడూ మన ప్రయత్నం కూడదు, గురువుతో ప్రయత్నం కావాలి. స్వప్రయత్నం కూడదు అంటుంది ధర్మము, విశిష్టాద్వైత ధర్మ సిద్ధాంతము. కాబట్టి నారాయణుడే మనలో అటువంటి జ్ఞానమును ప్రేరేపించువాడు. ఆయన ప్రపన్నుడు, అడిగిన వాళ్ళందరికీ కూడా ఆశ్రయాన్ని ఇచ్చేటటువంటి ప్రపన్నుడు. ఎవరిని రక్షించాలా అని సంసిద్ధుడే ఉంటాడట. కాబట్టి ఉత్తర ద్వార దేశంగా మనం ప్రయాణం చేస్తే తప్పకుండా కోరిన కోరికలు నెరవేరుతాయి. అన్నింటికంటే కూడా కోరవలసింది ఏమున్నది? ఈ లోకంతో భవబంధనాల నుంచి విముక్తి. మోక్షము అంటే ముచిల్ మోక్షణే అని అర్థం. బంధనాల నుంచి ముక్తిని పొందడము, విముక్తిని కలిగించుకోవడము అని అర్థం. అందుకోసమే ఉత్తర దిశ ఇంత ప్రాముఖ్యం కలది, ఇంతగా విశేషత ఈ పండుగకు ఉన్నది, ఈ పర్వానికి ఉన్నది అని చెప్పుకోవాలి. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. అనంతపురం నుండి కుమారస్వామి గారు పంపించారు. ఉత్తర ద్వార దర్శనం శైవ క్షేత్రాల్లో కూడా చేసే సాంప్రదాయం శాస్త్రీయమేనా అని అడుగుతున్నారు. సంప్రదాయం, సమ్యక్ ప్రదాయం, సంప్రదాయం శాస్త్రీయమేనా అంటే ప్రశ్న ఏమిటి? ఏమిటి శాస్త్రీయము? గ్రంథాలలో ఉన్నదేనా అని ప్రశ్న.
శాస్త్రములలో చెప్పబడింది శాస్త్రీయం అని అనుకోవాలి. అయితే వైష్ణవాగమోక్తమైనటువంటి ఈ పండుగ అని మీరు అంటున్నట్లు వైష్ణవులే పాటించాలా? సర్వేశ్వరుడు పాటించవచ్చు కదా. శివుడు కేశవుడు అనే భేదభావన మానవులమైన మనకే కానీ భగవత్ తత్వానికి, దర్శనానికి, దైవానికి లేదు. అంతా ఒకటే, ఇద్దరు ఒకటే అనేటటువంటి భావన శైవ సంప్రదాయంలో ఉన్నంతగా వైష్ణవ సంప్రదాయంలో లేదు. వైష్ణవ ధర్మావలంబులు శివనామస్మరణకు కూడా కాస్త వెనుకంజ వేస్తారేమో కానీ శైవ సంప్రదాయ మార్గస్థులు శివాయ విష్ణు రూపాయ అనబడే మహాభారతాంతర్గత శ్లోకాన్ని మనస్ఫూర్తిగా పాటిస్తారు. స్మార్త తత్వావలంబులు అన్నింటినీ ఒకటే అని గమనిస్తారు. వాళ్లకు నశివేన వినాదేది దివ్యాచన వినాశిన నందివరంతరాస్త్రాస్తి చంద్రశ్చంద్రిక యవచ అన్నట్లుగా భేదభావనం లేకుండా ఒకటిగానే చూస్తారు. శివుడు శివ ఎలా చూస్తామో విష్ణువు శివుడు అలాగే భావన చేస్తారు. దైవము అనే భావన అక్కడ ఉంది. ఎప్పుడైతే పౌరాణిక వాంగ్మయంతో కూడిన కథలు మనపైన ప్రభావం చూపిస్తాయో అప్పుడు శైవాగమముల చేత ఇలాగా చెప్పలేదు కదా, ఎందుకు పాటిస్తున్నారు అనే ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలన్నీ పక్కన పెట్టి తప్పకుండా క్షేమం కలిగే అంశమే, ఎలా చూసినా కూడా పరమేశ్వరుడు ఒక్కడే అయి ఉన్నాడు అనేటటువంటి భావనతో మనం పాటించవచ్చును. కేవల శైవావలంబులలో ఎవరైనా ఉన్నారా అంటే లేరని చెప్పాలి. భక్తి మార్గం ప్రబలింది కాబట్టి భక్తి మార్గ రూపంలో దైవాలు చూస్తున్నారు. ఆగమ ధర్మాలు ఏమైనా ఉన్నాయా అంటే అటువంటివి చెప్పలేదనే చెప్పాలి. విష్ణువాలయాలలో రంగనాథ స్వామి దేవాలయంలో ఉండేటటువంటి ఈ సంప్రదాయాన్ని, విభీషణ మార్గ సంప్రదాయాన్ని అన్ని విష్ణువాలయాలలో ఎలా పాటిస్తున్నారో ఈనాటి కాలంలో భక్తి తత్పరతతో ఇతర ఆలయాల్లో కూడా పాటిస్తున్నారు. ఎక్కడ మంచి ఉంటుందో మంచిని స్వీకరించాలి కదా. ఇలా భావన చేద్దాం. గురువుగారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రేక్షకులకు వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టతను తెలియజేశారు. విధి విధానాలని వివరించినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. చూశారు కదా వైకుంఠ ఏకాదశి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని. మీకు కూడా ఏమైనా సందేహాలుంటే మాకు రాసి పంపించండి. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012222333.